నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి డెజర్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి ప్లెయిన్గా తీసుకోవడానికి బాగుంటుంది, ఐస్ క్రీమ్లో కాంబినేషన్గా బాగుంటుంది, రబడీలో కాంబినేషన్గా బాగుంటుంది. ఎలా తీసుకున్నప్పటికీ కూడా దీనిదంటే ఒక స్పెషల్ మార్క్ అయితే ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్ గులాబ్ జామున్. ఈ మిల్క్ పౌడర్ గులాబ్ జామున్ అన్నవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ స్టోర్స్కి మన ఇంట్లో చేసుకునే వాటికి, షాప్లో కొనుక్కునే వాటికి కొంచెం అంత తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటన్నది ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో నేను ఇక్కడైతే ఒక కప్ అంతా మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. దీంట్లో స్పూన్ 1.5 స్పూన్ అంతా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు ఒక 3 to 4 స్పూన్స్ అంతా మైదా పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కొంచెం అంతా బేకింగ్ సోడా, అంటే తినే సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంటే మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకునే సమ్ బ్రాండెడ్ పౌడర్స్ తెచ్చుకొని చేసుకునే దానికి దీనికి కొంచెం అంత తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది అనమాట. సో నేను మైదా కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ దీంట్లో 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడా, అంటే తినే సోడా వేసుకుంటున్నాను. అండ్ తినే సోడా వేసుకున్నాక దీన్ని పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం అంత వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకోండి. నేను వాటర్ వేసుకుంటున్నాను. అండ్ నేను మర్చిపోయాను, దీంట్లో ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందే. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ అంత నెయ్యి కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా స్మూత్గా ఉండాలి. బికాజ్ దీంట్లో ఏదైతే బొంబాయి రవ్వ యాడ్ చేసామో అది కొంచెం మాయిశ్చర్ని ఎక్కువ పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ లూజ్గానే దీన్ని మిక్స్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ మనం దీన్ని సైడ్లో పెట్టినప్పుడు అది పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. అప్పుడు లూజ్ అన్నది ఏమీ ఉండదు, ఆ వాటర్ కంటెంట్ అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి ఆ బొంబాయి రవ్వ అన్నది మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. పిండి మాత్రం స్మూత్గా ఉండాలి. అండ్ దాన్ని ఒక సైడ్లో పెట్టేసుకుంటే ఒక 1/2 అవర్ నేను షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. దీనికి 1 కప్పు పంచదారకి 2 కప్పుల నీళ్లు నేను తీసుకుంటానండి. అంటే చాలామంది అంటూ ఉంటారు షుగర్ సిరప్ అన్నది ఒకసారి పర్ఫెక్ట్గా వస్తుంది, ఒకసారి రాదు అని. సో వాళ్ళకైతే ఈ టిప్ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా ఈ టిప్ని ఫాలో అయిపోవచ్చు. ఎలా అంటే 1 కప్పు పంచదారకి 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కరగనివ్వండి. షుగర్ కరిగిపోయిన తర్వాత, షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే దీన్ని ఉంచండి. 10 నిమిషాలు దాటకూడదు. బిలో 10 మినిట్స్లో కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇది ఒక బండ గుర్తు అనమాట. ఇంక దీనికి చెక్కింగ్లు గిక్కింగ్లు ఏమి ఉండవు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్ కనుక ఎవరికైనా కావాల్సి వస్తే ఫాలో అయిపోండి. నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ ఇదే. సో నాకు షుగర్ సిరప్ అన్నది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో క్రష్ చేసుకున్న ఇలాచీ అన్నది నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో క్రష్ చేసుకుని ఇలాచీ యాడ్ చేసేసుకున్నాక 1 నిమిషం దాన్ని స్టవ్ మీద ఉంచేసి నేను దాన్ని షుగర్ సిరప్ని సైడ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ మన గులాబ్ జామున్స్ చేసి వేసేటప్పుడు ఇది కూడా హాట్గా ఉండాలన్నమాట. గోరువెచ్చగా అలా ఉండడం కాదు, వేడిగానే ఉండాలి. సో చూసుకోండి, మీరు గులాబ్ జామున్స్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ షుగర్ సిరప్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇది వేడిగా ఉండాలి. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన ఏదైతే గులాబ్ జామున్స్కి పిండి తడిపెట్టుకున్నాం కదా, ఇది కూడా 1/2 అవర్ అయిపోయింది. అండ్ చూస్తే కనుక మీరు ఒక స్మూత్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది కదా. సో నా హ్యాండ్స్కి, నా పామ్స్కి నేను కొంచెం అంత నెయ్యి రాసుకొని గులాబ్ జామున్స్ నాకు ఎంత సైజెస్లో కావాలో అంత సైజెస్లో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ క్రాక్స్ ఏమీ లేకుండా ఉండేటట్టు, క్రాక్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇలాగా క్రాక్స్ ఏమీ లేకుండా చాలా స్మూత్గా మనం ఈ బాల్స్ అన్నీ కూడా గులాబ్ జామ్ బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసిన. ఆయిల్ టెంపరేచర్ ఎలా ఉండాలంటే నార్మల్గా మనం ఇలా వేయగానే ఇలా ఇలాగా కాలుతున్నట్టు వస్తుంది కదా, అలా లేదు చూడండి. జస్ట్ గోరువెచ్చని నూనెలో నేను ఇవి వేసుకుంటున్నాను. గోరువెచ్చని నూనెలోని ఇవన్నీ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. మీకు ఒక కనీసం 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. నేను వేసేసి వదిలేసాను. సో నాకు బాటమ్ అన్నది స్టిక్ అయిపోయింది. తర్వాత నేను రికగ్నైజ్ చేసుకున్నాను అనమాట, బాటమ్ స్టిక్ అయింది అన్నట్టు. సో నాకు ఒక సైడ్లో కొంచెం అంతా మార్క్ అయితే పడిపోయింది. సో అలా కాకుండా చూసుకోండి. ఇవి నార్మల్ గులాబ్ జామున్స్ మనం ఎంటీఆర్ అలాంటివి తెచ్చుకున్నప్పుడు చాలా స్మూత్గా డీల్ చేస్తాం కదా, వీటిని అంత స్మూత్గా అయితే డీల్ చేయక్కర్లేదని, కొంచెం అంత రఫ్గా హ్యాండిల్ చేసినా కూడా ఇవి బాగానే ఉంటాయి. సో దానికి దీనికి అదే తేడా అనమాట. ఇలా స్పూన్తో రౌండ్గా తిప్పుతూ కనుక మనం ఆయిల్లో స్పూన్తో ఇలా రౌండ్గా తిప్పుతూ కనుక మనం ఫ్రై చేస్తే ఏమవుతుందంటే
ఇవి అన్ని సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగ క్రాక్ ఫ్రీగా కూడా బాల్స్ అన్నవి వస్తాయన్నమాట. సో ఈ రకంగా మనం ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఈ మనకు కావాల్సినట్టు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో నాకు ఈ కలర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఫస్ట్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత దాన్ని గులాబ్ జామ్స్ని నేను షుగర్ సిరప్లో వేసాను. వీటిని 12 అవర్స్ నేను షుగర్ సిరప్లోనే వదిలేస్తాను అనమాట. ఆఫ్టర్ 12 అవర్స్ చూసారు కదా, ఆ షుగర్ సిరప్ అంతా పీల్చుకొని ఇవి చాలా పెద్దగా అయినాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా చేసుకునేవి 1 or 2 అవర్స్కి తినేయచ్చు. వీటిని కూడా మనం 1 or 2 అవర్స్కి తినచ్చు, కానీ ఆ టెక్స్చర్ అంత బాగోదన్నమాట. మీరు 12 అవర్స్ దీన్ని వదిలేసి అంటే ఇవి కంప్లీట్గా మునగాలి. అలా కనుక 12 అవర్స్ దీన్ని షుగర్ సిరప్లో వదిలేసి నెక్స్ట్ డే నైట్లో వేసేసి ఓవర్ నైట్ ఉంచేసి రెండో రోజు మార్నింగ్ తింటే మీకు పర్ఫెక్ట్ స్టోర్ బ్రాట్ ఇన్ గులాబ్ జామున్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఖచ్చితంగా బయట కొంటే ఎలాంటి మంచి టెక్స్చర్, మంచి సాఫ్ట్ ఇది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో మనం చేసుకునే వాటికి తేడా అదే అనమాట. మనం ఇంట్లో చేసుకున్నవి 1 or 2 అవర్స్లో మనం తినేయచ్చు. బట్ బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా మైదా పిండి ఇవన్నీ వేసి కలుపుకొని బాగా ఒక 20 to 30 మినిట్స్ వాటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించి ఆ తర్వాత షుగర్ సిరప్లో వేసి ఒక 12 అవర్స్ వదిలేస్తారన్నమాట. సో నేను ఇక్కడ నా గులాబ్ జాములు ఎలా ఉన్నాయని చూపించాను, చూసారు కదా. మొత్తం లోపల కూడా కుక్ అయింది, చాలా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, చాలా స్మూత్గా ఉంది. జస్ట్ స్టోర్ బ్రాటన్ అంటే స్టోర్ బ్రాటన్, మీరు ఇంట్లో చేశారా బయట నుంచి తెచ్చిపెట్టారా అన్నది కూడా అర్థం కాదనమాట. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. బయట మార్కెట్స్లో వాటిలాగే ఉంటుంది. సో క్రాక్స్ అయితే 100% క్రాక్స్ అయితే రావు. సో ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో us on Instagram on the name of Vantinti Chefs Kana. That's all for today. Signing off by Vantinti Chefs Kana.